పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇప్పుడు ఎస్ఐఆర్ని వెల్ఫేర్ స్కీమ్స్కి లింక్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అసలు ఎందుకని అంటే ఎస్ఐఆర్కి వెల్ఫేర్ స్కీమ్స్కి ఖచ్చితంగా లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, లేకపోతే ఏంటి? సాయి గారు, ఇదే భగవంత్ మాన్ ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ పంజాబ్లో మొదలైనప్పుడు మేము దీన్ని వ్యతిరేకిస్తాము, అరవింద్ కేజ్రీవాల్తో కలిసి నేను ఇదంతా తెలంగాణలో కూడా అదే వస్తుందేమో, బీజేపీ కుట్ర, బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి చేస్తున్నారు, నేను ఇవాళ నా ఎస్ఐఆర్ సబ్మిట్ చేస్తాను, ఏ ప్రాబ్లం లేకుండే. ఓకే, ఒకటే ప్రాబ్లం ఏంటంటే బిఎల్ఓస్ నడిబిట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మన ప్రజలు వెళ్ళి 10 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అది కానీ నాకు చాలా మటుకు తెలిసిన మటుకు ఈవెన్ వీ వోంట్ బిలీవ్, మన ఛానల్ చూసి కొంతమంది బొలారం టెంపుల్ వెళ్ళి నా నంబర్ తీసుకున్నారు. నేను ఎక్కడో మన దాంట్లో చెప్పాను, నేను బొలారం టెంపుల్ అక్కడ నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు, సార్ సురేష్ గారు నాకు ఇట్లా ఎస్ఐఆర్ ప్రాబ్లం ఉంది, ఇది మీతో మాట్లాడొచ్చా అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ పొద్దున రామాంతపూర్ అటువైపు ఎవరో ఫోన్ చేసి మా గ్రాండ్ ఫాదర్ పేరు ఉంది, మా ఫాదర్ పేరు లేదు, 2002లో యూజ్ చేసుకోవచ్చు. ఐ సెడ్ ఎస్ యూ కెన్ యూజ్ ఇట్ అని చెప్పాను. అది ఆ రూట్ కూడా చెప్పించాను ఎట్లా చేయాలి. సాయి గారు, ఈ భగవంత్ మాన్ దీన్ని వ్యతిరేకించి మనం దాన్ని లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాటజీ అది. కానీ ఇప్పుడు మాన్ కూడా అర్థమైపోయింది. యాజ్ మచ్ as సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో రాగానే ఫస్ట్ స్టెప్ ఏం చేశారు సాయి గారు, ఆయన చెప్పారు ఎవరెవరు ఎస్ఐఆర్ నుంచి తీసేశారో వాళ్ళెవ్వరికీ బెనిఫిట్స్ రాదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పవన్ ఖేరా అబ్జెక్ట్ చేశారు, అది ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి. అప్పుడు సువేందు అధికారి అన్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్పారు చూడండి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎస్ఐఆర్ కేసులో, బీహార్ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చారు సాయి గారు. జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు, వెస్ట్ బెంగాల్ కూడా యాడ్ చేసి చెప్పారు, ఎవరెవరిని ఫైనల్ లిస్టుని చూడండి, ఎస్ఐఆర్ ఫైనల్ లిస్ట్ అన్ని ఆబ్జెక్షన్స్ అంతా క్లీనప్ చేసిన తర్వాత అపీల్స్ ఒకటే పెండింగ్ ఉంది వెస్ట్ బెంగాల్లో, బీహార్లో అపీల్స్ లేదు. ఆ లిస్టు స్టేట్ గవర్నమెంట్కి అప్పగించండి అని చెప్పారు. సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పక్కర్లేదు అది. దాంతో ఒక ఇండికేషన్ ఏమొచ్చింది చాలా క్లియర్గా, అంటే ఇప్పుడు ఆ ఎస్ఐఆర్ లిస్టును ఉన్న వాళ్ళే భారతదేశంలో సిటిజన్స్. ఇదొక పెద్ద రూల్. మొన్న మీకు గుర్తుంటుంది, ఒక కలకట్టాలో మన ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్కి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పెద్ద ఇష్యూ చేశారు వీళ్ళు దీన్ని. అవును అవును, మీకు గుర్తుంటుంది. ఎందుకు? ఈ వాజ్ నాట్ ఎన్ ఎస్ఐఆర్. ఆయన నేను ఓట్ వేయను, నేను ఇక్కడ డెమోక్రసీ లేదు మన దేశంలో అని చెప్పి బాయ్కాట్ చేశాడు ఎస్ఐఆర్. పాస్పోర్ట్ వచ్చినప్పుడు ఆగిపోయింది, ఎందుకంటే దే సెడ్ ఈజ్ నాట్ ఎ సిటిజన్, సింపుల్. కానీ ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు ఎప్పుడు, దట్ ఓటర్ ఐడి కార్డ్ సిటిజన్షిప్తో ఏ సంబంధం లేదు. కానీ గవర్నమెంట్కి ఇప్పుడు సాయి గారు మన దగ్గర ఓవైసీ గారు చెప్పినట్లు అమిత్ షా మీటింగ్ లగాయతో ఎన్ఆర్సీకి లియే హై ఆప్ లోగ్ పక్కా హో జాయి అంటే అమిత్ షా మీటింగ్ పెడితే ఎన్ఆర్సీ కోసం పెట్టాడు, అది రాబోతుంది. ఓకే, మనం సీఏ వ్యతిరేకించాం, ఏం కాలేదు, సీఏ వచ్చింది, అన్ని అన్నారు, పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్ఆర్ అయినాక నెక్స్ట్ స్టెప్, ఎందుకంటే లాజికల్ మనం మాట్లాడాం కూడా సాయి గారు దాని గురించి. సిటిజన్షిప్కి ఏం ప్రూఫ్ ఉంది మన దగ్గర? పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్, ఎలక్షన్ ఎపిక్ కార్డ్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్. మళ్ళీ ఏంటి ప్రూఫ్? ప్రూఫ్ అనేది ఒకటే, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎన్ఆర్సీ జరగాల్సింది. ప్రతి వ్యక్తికి మన దేశంలో ఇప్పుడు ఆధార్ ఉన్నట్లు దే షుడ్ బి ఐడెంటిటీ కార్డ్. అది యుఎస్లో ఉంది, యూకేలో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. మన దగ్గర లేదు. మన దగ్గర వెరైటీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంది, కానీ దేన్ని కూడా మన సిటిజన్షిప్ ఉపయోగించగలేము మనం. ఇట్ డజంట్ ప్రూవ్ దట్ యు ఆర్ ఎన్ ఇండియన్ సిటిజన్. అది రావాలంటే ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ గొడవ అంతా అయిన తర్వాత 2028కి సెన్సస్ జరిగిన తర్వాత ఐ థింక్ దే షుడ్ బ్రింగ్ ఇన్ ఎన్ఆర్సీ. అస్సాంలో చేసాం కదా, ఏ గొడవ లేకుండే. ఇప్పుడు మిగతా స్టేట్స్లో కూడా చేయాల్సిన సాయి గారు ఇది. దెన్ దాట్ విల్ ప్రొవైడ్ సొల్యూషన్. భగవంత్ మాన్ చెప్పారు, డీకే శివకుమార్ చెప్పారు మొన్న, దట్ మీరు రిజిస్టర్ చేసుకోండి, మీరు పేరు లేకుండా ఎస్ఐఆర్లో మిమ్మల్ని తీసేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తారు అదే మాట. ఎందుకంటే ఒకసారి శివకుమార్ గారు చెప్పిన తర్వాత ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అప్పుడు చూడండి తమాషా, వైట్ రేషన్ కార్డ్ సాయి గారు, ఫస్ట్ టార్గెట్ విల్ బి వైట్ రేషన్ కార్డ్స్. 1 కోటి మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. ఒక ఫ్యామిలీలో 4 ఉంటే 4 అంటే 4 కోట్ల రేషన్ కార్డ్. డేటా వచ్చిందంటే ఇంకా చాలా వాటికి ఇంటర్ప్రిట్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు వచ్చేది అది అంతేనా? అండ్ మన ఏఐ గురించి మాట్లాడుతాం, వాట్ ఇస్ ఇట్స్ ఆల్ అబౌట్ క్రంచింగ్ ద డేటా, అంతే. డేటా దట్స్ ఇట్. మీకు 64 లక్షల మందిని ఫస్ట్ ఫేజ్ వెస్ట్ బెంగాల్ తీసేసినప్పుడు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు, సెకండ్ 26 లక్షల్లోనే ఆబ్జెక్షన్ వచ్చింది. కరెక్ట్, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.